శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యం బుద్ధిరేఖలో భాగంగా మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఈ బుద్ధిరేఖ యొక్క ఫైల్ గురించి ముందు బుద్ధిరేఖ ఆయుష్రేఖ రెండు బలంగా ఉంటే బుద్ధితో లాభం పొందవచ్చు. ఆయుష్రేఖ బాగుంటే కష్టపడవచ్చు. బుద్ధిరేఖ బాగుంటే ఆ కష్టాన్ని టెక్నికల్ నాలెడ్జ్తో లాభం పొందడానికి ఫలితం పొందవచ్చు. అదే ఇప్పుడు బుద్ధిరేఖ మీద బుద్ధిరేఖ ఉంది. ఈ బుద్ధిరేఖ మీద నిలువు రేఖలు ఉంటాయి. ఈ బుద్ధిరేఖ మీద నిలువు రేఖలు ఎలా ఉంటాయి చూడండి. బుద్ధిరేఖ మీద నిలువు రేఖలు అనేవి ఇలా ఉంటాయి. ఈ బుద్ధిరేఖ మీద నిలువు గీతలు పతా ఉంటాయి. పోయిన గమ్యం ఎక్కడ, బుధస్థానమా, శనిస్థానమా, రవిస్థానమా, గురుస్థానమా చూసుకో. బుద్ధిరేఖ నిలువు రేఖలు ఈ బుధస్థానం కానీ చేస్తే ఇప్పుడు ఒక రెండు రేఖలు బయలుదేరి ఇక్కడ నిలువు రేఖలు ఇలా పోయినాయి అనుకోండి. లేదు ఎలా అయినా బుద్ధిరేఖ పై నుంచి నిలువు రేఖలు అనేవి పైకి పోతే మంచి యోగమని, మంచి యోగాలని, దానం సంపదలు ఉంటాయని, కుటుంబ వృద్ధి ఉంటుందని, కుటుంబ గౌరవం ఉంటుందని, హోదాగా ప్రవర్తించే జీవితం ఉండును, హోదాగా ప్రవర్తించే జీవితం కలుగును. అదేవిధంగా బుద్ధిరేఖ నుండి వెళ్ళిన శాఖ గురుస్థానంలో ఉన్నటువంటిది. గురుస్థానం నందలి గల నక్షత్ర స్నేహంతో చేస్తే భాగ్యవృద్ధికర యోగము రాణిపోను. ఇప్పుడు ఈ బుద్ధిరేఖ నుంచి ఒక రేఖ గురుస్థానం జరిగింది. ఆ గురుస్థానం నక్షత్రం గుర్తుంది. నక్షత్రం రెండు కలిసింది. ఈ రేఖ నక్షత్రంతో ఎవరికైతే గురుస్థానం పోయిన రేఖ కలుస్తుందో అలాంటి వారికి భాగ్యవృద్ధి, భాగ్యయోగము, భాగ్యవృద్ధికర యోగం అనమాట. రాణింపు, మంచి భాగ్యంలో కూడా మంచి రాణింపు, పనుల్లో రాణింపు ఉంటుంది. అదేవిధంగా బుద్ధిరేఖ నుండి ఒక శాఖ అదృష్ట రేఖ బుద్ధిరేఖ నుండి ఒక శాఖ అదృష్ట రేఖ రెండు గురుస్థానం చూపుడు వేలు మూలం చేరిన బుద్ధిరేఖ నుండి ఒక శాఖ అదృష్ట రేఖను రెండు గురుస్థానం చూపుడు వేలు మూలం చేరిన తాగిన ఉన్మాదం తెలుగును. బుద్ధిరేఖ నుండి ఒక శాఖ దాని రేఖ తాకింది. బుద్ధిరేఖ నుండి ఒక రేఖ పోయి ఒక శాఖ బుద్ధిరేఖ నుండి ఒక శాఖ పోయి ధనరేఖను తాకింది. బుద్ధిరేఖ నుండి ఒక శాఖ ఒక రేఖ బుద్ధిరేఖను తాకింది, ధనరేఖను తాకింది. బుద్ధిరేఖ నుండి వెళ్ళిన శాఖ
అదృష్ట రేఖను తాకి రెండో శాఖ గురుస్థానం చేరిన గురుస్థానంలో ఉన్నటువంటి చూపుడు వేలు మౌనం తాకింది. ఇది మౌనం చూడండి. ఇది ధనరేఖ, ఇది రేఖ, ఇంకొక శాఖ చూడండి. అంటే బుద్ధి రేఖ నుండి ఒక రేఖ బయలుదేరి ఒకరి శాఖ గురుస్థానం యొక్క చూపుడు వేలు మౌనం వరకు చేరి ఇంకొక శాఖ ధనరేఖ యొక్క ధనరేఖతో కలిసిపోతే ధనరేఖను చేరితే అంటే బుద్ధిరేఖ యొక్క పై శాఖ 2 పాయలుగా చీలడం, ఒక పాయ ధనరేఖతో కలవడం, మరో పాయ గురుస్థానంలో అందరికి మూలరేఖ దగ్గరకు చేరడం వల్ల లేదు మూలం తగిన గురుస్థానం దగ్గర మూలాన్ని చేరిన అలాంటి వ్యక్తికి ఉన్మాదం ఉందని తెలుపును. అలాంటి వ్యక్తికి ఉన్మాదం ఉందని తెలియజేయును. అదేవిధంగా ఈ బుధస్థానంలో ఉన్నటువంటి ఈ బుద్ధిరేఖ నుండి బయలుదేరినటువంటి శాఖలు కచ్చింపు హృదయరేఖతో చేరి ఉన్నా ఇప్పుడు బుద్ధిరేఖ, ఇది హృదయరేఖ చూడండి. బుద్ధిరేఖ నుండి బయలుదేరిన శాఖలైనా కావచ్చు, రేఖలైనా కావచ్చు. ఎలా అనుకో లేకపోతే అంటే ఈ పక్క బుద్ధిరేఖ పై నుంచి ఈ పక్క నుంచి ఇటైనా ఆ పక్క నుంచి ఎప్పుడైనా ఈ హృదయరేఖ నుండి తాకాలి. బుద్ధిరేఖ నుండి పోయిన రేఖలో హృదయరేఖను తాకితే తలకి పెద్ద గాయమయ్యి అంటే ఈ హృదయరేఖను తాకి శని స్థానం కూడా చేస్తే బుద్ధిరేఖ శాఖ బుద్ధిరేఖను తాకి శని స్థానం చేస్తే తలకి పెద్ద గాయమవును. అదే హృదయరేఖతో మాత్రమే తాకితే ఈ బుద్ధిరేఖ అనేటువంటిది చూడండి, హృదయరేఖను మాత్రమే ఒక రేఖ తాకింది, 1, 2 రేఖ. బుద్ధిరేఖ శాఖలో హృదయరేఖను మాత్రమే తాకితేనేమో స్వశక్తి మీద అంటే చేరినా తాకినా ఒకటే. స్వశక్తితో బతికే వ్యక్తి బుద్ధిరేఖ శాఖలో హృదయరేఖను తాకుతాయి. అలా తాకలేని వ్యక్తి ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. బుద్ధిరేఖ శాఖ హృదయరేఖను తాకపోతే ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. తాకితే మాత్రం తన స్వశక్తితో బతుకుతుంటారు. అదేవిధంగా ఈ హృదయరేఖ మీద నుండి శని స్థానం పోయిందనుకో, ఈ హృదయరేఖ నుండి ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇలా చేరింది. ఇక్కడ నుంచి హృదయరేఖ దాటుకొని శని స్థానం అంటే ఈ బుద్ధిరేఖ హృదయరేఖ మీద నుండి హృదయరేఖ వరకు హృదయరేఖ బుద్ధిరేఖ ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇలా చూడు, ఇలా పోయి హృదయరేఖ ఇలా దాటుకో. బుద్ధిరేఖ హృదయరేఖను దాటి శని స్థానం చేరితే తల మీద పెద్ద గాయంతో మరణం సంభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుద్ధిరేఖ అనేటువంటిది హృదయరేఖను దాటి శని స్థానం చేస్తే ప్రమాదం జరిగి మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి బుద్ధిరేఖ యొక్క వివరాలు ఆ విధంగా ఉంటాయి.
అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.